అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. డాక్టర్స్ ఫ్యామిలీ కన్సెషన్లో ఎంత అవుతుందో చెక్ చేయి. 1 minute సార్. $15,000 సార్. ఓకే, అది నా పర్సనల్ అకౌంట్లో నుంచి డెబిట్ చేసుకోండి. సరే సార్. థ్యాంక్ యూ. కంగారు పడుకో, నీ తమ్ముడు టెస్టులు అన్నీ జరుగుతాయి. సారు, మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు సారు. ఈ జన్మకి మీ రుణం తీర్చుకోలేను సారు. సరే సరే, జాగ్రత్త. మేడం, టెస్టులు. సారు 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 మీ ముత్తలు దండ సారు. సారు, మీరు డబ్బులు కట్టారు కదా, ఇది మీ సొత్తు సారు. ఊరికే సాయం పొందడం తప్పని మా నాన్నమ్మ చెప్పింది సారు. అందుకు బదులుగా ఈ దండ తీసుకోండి. ఇది ఉచితంగా చేస్తున్న సాయం కాదు, నువ్వు నన్ను కాపాడినందుకు నేను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్. నేనేం చేశాను సారు? మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకొచ్చింది ఆ డ్రైవర్ అన్న కదా. బండి అతను నడిపి ఉండొచ్చు, కానీ నేను కింద పడిపోకుండా నీ చేతులతో నన్ను పట్టుకొని కాపాడింది నువ్వే కదా. నాకు దెబ్బలు తగిలుంటే ఆ హాస్పిటల్ బిల్ నేనే కట్టుకోవాల్సి వచ్చేది. దానికి బదులుగా ఇప్పుడు మీ తమ్ముడికి బిల్ కట్టాను అనుకో. సారు 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 అది కాదు సారు, తీసుకోండి సారు. సారు 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 ఏటైందే? ఇంతకీ సారు దండ కొన్నాడా కొనలేదా? కొనలేదక్క. మరి డబ్బులు ఎందుకు కట్టినట్టే? చీరాల ప్రిన్స్ సీనన్న జిందాబాద్ జిందాబాద్. కాబోయే మున్సిపల్ చైర్మన్ సీనన్న జిందాబాద్. చీరాల ప్రిన్స్ సీనన్న జిందాబాద్ జిందాబాద్. చీరాల ప్రిన్స్ సీనన్న చీరాల ప్రిన్స్ సీనన్న జిందాబాద్ జిందాబాద్. చీరాల ప్రిన్స్ జిందాబాద్ సీనన్న జిందాబాద్. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. జిందాబాద్ జిందాబాద్. చీరాల ప్రిన్స్ సీనన్న జిందాబాద్ జిందాబాద్. చీరాల ప్రిన్స్ సీనన్న చిన్నోడా, చిన్నోడా, నిద్ర వస్తుందా? చిన్నోడా, ఆకలిస్తుందా? ఏటే అరివేలు ఈ డాక్టర్లు? ఎంత పెద్ద ఆసుపత్రి, ఎంత ఆలస్యం చేస్తున్నారు? అదే మనూరులో అయితే డాక్టర్ హనుమంతు లైన్లో ఎంతమంది ఉన్నా ముందు నాకు సూదేసి పంపేసేటోడు. అట్టా ఉంటది మన నోటితోని. అది మన ఊళ్ళో అక్క. ఇక్కడ అందరూ వాళ్ళ సమయం ప్రకారమే చేస్తారు. అంతేకాదు, ఈడ డబ్బులు కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు. చూసావు కదా. ఓ నర్సమ్మ, చెప్పండమ్మా. పొద్దునొచ్చినాం, ఈ ఆల్టి వరకు పరీక్షలు చేయలేదు. చేస్తారా లేకపోతే మా డబ్బులు తీసుకుని మమ్మల్ని తరిమేస్తారా? శాంపిల్స్ కి మిమ్మల్ని పిలిచారా? పిలవలేదు కాబట్టే కదా నిన్ను అడుగుతున్నాను. పిలుస్తుంటే ఎందుకు అడుగుతాను? వెయిట్ చేయండి, పిలుస్తారు. ఆ? మీకంటే ముందొచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఓ సోస్, ఆ మాత్రం మాకు తెలుసులేమ్మా. ఎలా వీళ్ళు ఎంతసేపటికి బయటికి రారేంటి? అసలు వీళ్ళున్నారా వెళ్ళిపోయారా?
ఓ ఇంకా ఉన్నారా? ఎప్పుడొస్తారు వీళ్ళు బయటికి? ఇక్కడ చిన్న ఎవరు? సారు మేమే. మీరేనా? ఈరోజు టైం అయిపోయింది, రేపు రండి. అదేంది సారు అట్టా అంటారు? పొద్దుననంగా వచ్చి పడిగాపులు కాస్తా ఉంటే రేత్రైనాకొచ్చి రేపు రమ్మంటారేంది? అవును సారు, అసలేం అది చీరాలా? ఆ పరీక్షలు చేసేస్తే మేము మా ఊరికి పోతాం. నేనేం చేస్తానమ్మా? ఏమీ చేయలేకపోవడం ఏంది సారు? మీరే కదా పొద్దున్నుంచి అందరినీ లోపలికి తీసుకుపోతాండారు, మమ్మల్ని తప్ప. అది నా డ్యూటీ. ముందొచ్చిన వాళ్ళకి ముందు పరీక్షలు చేస్తాను. వాళ్ళందరికంటే ముందు మేమే వచ్చినాము, కానీ ముందు మీకు వాళ్ళే కనిపించినారా? అది కాదమ్మా, ముందు రావడం అంటే అపాయింట్మెంటు ముందు ఎవరు తీసుకుంటే వాళ్ళనే పిలుస్తాం. అంటే ఏటిప్పుడు? అనేదానికి ఏముంది, రేపు రండి. సారు దయచేసి అలా అనకండి సారు, చాలా దూరం పోవాలా. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమైనా చేసుకోండి. ఇవాళ టైం అయిపోయిందమ్మా, రేపు రండి. ఇదిగో రిసిప్ట్. ఓ సారు అక్క, ఏం చేద్దాం అక్క? చేసేదేముంది, వాళ్ళేసాక సేప పడకుండా వెనక్కొత్తామా ఏటి? ఇది అంతే, రేపటిదాకా ఉండి పరీక్షలు చేయించుకునే పోదాం. అది కాదక్క, నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు, నీకు ఇబ్బంది అవుతుందని. ఇబ్బంది ఇబ్బంది అనకే. ఊర్లో మాత్రం మనం బంగ్లాలో ఉంటామా? లేదు ఒక్కరోజు పోకపోతే మన వ్యాపారంలో ఏమైనా నట్టం వస్తుందా? అలాగే అక్క, ఇక్కడ అన్న మూల తలదాసుకుందాం పద. హా. చిన్నుడా దా, అక్క దా. పద. ఇవాల్టికి వీళ్ళు బయటకు వచ్చేలా లేరు. నేను కూడా ఇవాల్టికి ఇక్కడే ఉండి రేపు ఎలాగైనా పని ముగించుకొని వెళ్ళాలి. అక్క హా? ఏడు కూసో. సరే దా. అక్క, నానెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆ. వినాయక స్వామి, రేపు ఎలాగైనా నా తమ్ముడికి శివుడు తగ్గి మాట వచ్చేలాగా చేయి స్వామి. జీవితంలో నేను ఇంకా ఏమీ కోరుకోను. అబ్బా మృదులా, నిన్ను ఏ పని చేయొద్దని చెప్పాను కదా, నాకు జ్యూస్ ఎందుకు పట్టుకొచ్చావు? బాగుంది బాగుంది. ఇది మీకోసం కాదు, నా కోసం. ముందే చెప్పొచ్చు కదా నీకోసం అని. సరే, నా కోసం ఇంకోటి పట్టరా. ఏంటి మన్మధరావు, నీ భార్య కడుపుతో ఉంటే నీకు నొప్పులు వస్తున్నాయా? ఆంటీ, ఈ మధ్య మీకు ఎటకారం ఎక్కువ అవుతుంది. ఏంటి? అదే మామకారం అనబోయి ఎటకారం అన్నాను. అయితే జాగ్రత్త, ఎందుకు? ఒళ్ళు మండుతుంది. ఆంటీ, మీ ఫోకస్ నా మించి మీ మనవడి మీదకి షిఫ్ట్ చేస్తారా? వాడికేమైంది? ఏమీ కాలేదనే నా బాధ. నీ బాధలకి హద్దు అదుపు లేదులే. నా మీద కౌంటర్ లైట్ మీద పెట్టిన శ్రద్ధలో ఆఫ్. అదే 50% మీ మనవడిని పెళ్లి కొప్పించడం మీద పెట్టండి. అవునవును, అసలే అన్నయ్య హెల్త్ మినిస్టర్ కి మాటిచ్చేశాడు. ఈ పెళ్లికి దేవు ఒప్పుకోకపోతే అన్నయ్య హెల్త్ కార్డు చిరిగిపోతుందని భయపడుతున్నాడు. ఏంటి అన్నా? వాడు నా కొడుకు. నాకేం భయం లేదు, నేనే ఒప్పిస్తా. అవునా మావయ్య? యా, బావొచ్చేస్తున్నాడు, బావొచ్చేస్తున్నాడు. నీ మేకపోతు గాంభీర్యానికి ఏంలే గాని వాడొచ్చేదాకా అలా కూర్చొని తగలడు.
ఏంటన్నా తొందరగా రా అని తెగ బుర్రుతున్నావు? ఏంటో చెప్పు. తొందరపడకపోతే ముదిరిపోతాయి. ఏంటి బెండకాయలా? ఆంటీ, వాడికి అసలు విషయం చెప్పండి ఆంటీ. అసలు విషయమా? అదేంటి? ముసలు ల్యాండ్ ఇచ్చేసింది. అసలు విషయం ఏంటి నాన్న? అది అర్థమైంది. సంబంధం చూశారు. మంచి సంబంధమేనా? ఐ మీన్ అన్ని విధాలుగా మనకి తగిన సంబంధమేనా? చాలా గొప్ప సంబంధం రా. అమ్మా ఏంటమ్మా బావ ఒప్పేసుకుంటున్నాడు? నువ్వు ఊరుకోవే, నీకెన్నిసార్లు చెప్పాను వెళ్ళైతే కానీ అవి పటాకులు కాకుండా ఉండాలి కదా. మరి నా పరిస్థితి? చెప్పానుగో నీకు రెండో పెళ్లి కలిసి వస్తుందని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఎంత ఈజీగా ఒప్పేసుకుంటావు అనుకోలేదురా. ఇందులో ఒప్పుకోవడానికి ఏముందన్న? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా. అబ్బా అబ్బా, ఇప్పుడు రా నువ్వు మన్మథరావు కొడుకు అనిపించుకున్నావు. అంటే ఈ పెళ్లి నీకిష్టమేనా? మీ అందరికీ ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అమ్మమ్మా. ఈ సంబంధం మా అందరికీ ఇష్టమేరా. ఇంతకీ అబ్బాయి అందంగా ఉంటాడా? అబ్బాయి ఏమిట్రా? అదే నాన్న, చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి చూసిన అబ్బాయి. నీకు ఎలా అర్థమైందా? మరి అంటే అది అన్ని విషయాల్లోనూ ఫార్వర్డ్ గా ఉండే నువ్వు ఈ విషయంలో ఎందుకు తడబడుతున్నావు అన్నయ్యా? చెప్పు. ఏమీ లేదు బావా, హెల్త్ మినిస్టర్ గారు మన ఇంటికొచ్చారు. నిన్న అల్లుడుగా చేసుకుంటా అన్నారు. దానికి మావయ్య సరే అని మాట ఇచ్చేశారు. నాకు పెళ్లి సంబంధాలు చూడొద్దని చెప్పాను కదా నాన్న. అలా కాదు నాన్న, డబ్బు పరపతి అన్నీ ఉన్న సంబంధం. అంతకు మించి అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. అలాంటి సంబంధాన్ని కాదనడం. లేదమ్మమ్మా, నాకు పెళ్ళొద్దు. ఈ పెళ్ళి వద్దంటున్నావా? అసలు పెళ్ళే వద్దంటున్నావా? ప్రస్తుతానికి వద్దంటున్నాను. ఎందుకో కారణం చెప్పరా. కారణం చెప్పలేను. చెప్పలేనంటే కుదరదు, చెప్పి తీరాలి. ఈ మన్మథరావు కొడుకు ఈ పాటికి 5గురితో 5గురు పిల్లలైనా కని ఉండాల్సిన నువ్వు పెళ్ళొద్దంటావేంటి? నువ్వు కంటున్నావుగా. ఆంటీ మీరు ఆగండి. రై, ఆ అమ్మాయిని వద్దనడానికి ఒక్క కారణం చెప్పరా. ఏం చెప్పి రిజెక్ట్ చేయాలి? నా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పెళ్ళొద్దు అంతే. సరే, మాకు చెప్పకపోయినా పర్వాలేదు. వెళ్ళి ఇదే విషయం మీ అమ్మకు చెప్పు. అమ్మకా? ఈ సంబంధం మీ అమ్మకు కూడా ఇష్టమే. ఆ అమ్మాయితో పెళ్లి చేయమని మీతో చెప్పిందా? ఎవరితో చెప్తే ఏంటి, నువ్వు వెళ్ళి మీ అమ్మకి సమాధానం చెప్పు. చిన్నుడా లే. చాలా ఇంకా కావాలా? ఏమ్మా, మిమ్మల్ని వెళ్ళిపోయి రేపు రమ్మని చెప్పాను కదా. సారు, మాది చీరాల సారు. ఇక్కడే తలదాసుకుని రేపు పరీక్షలు చేయించుకుందామని. అలా కుదరదమ్మా.
ఇక్కడ ఉండాలంటే డబ్బులు కట్టాలి. హా? డబ్బులు కట్టాలా? అవునమ్మా, మీ వాడిని ఇన్పేషెంట్గా జాయిన్ చేసి డబ్బులు కడితే రూమ్ ఇస్తారు. అప్పుడు మీరు ఇక్కడ ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోవాలి. వద్దులేండి సారు, మేము బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళండి వెళ్ళండి. అక్క, ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఏం చేద్దామేటే? ఈ రాత్రికి ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో పడుకుందాం. పద. అది కాదక్క. అమ్మా తల్లి, నేను కడుపుతో ఉన్నాను. నువ్వు పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం ఏట్లేదు. అట్నే నాకు ఏ ఇబ్బంది లేదే. పద. ఉండు. పద వెళ్దాం. ఏంటి? ఏం లేదు సార్. ఆ చేతుల్లో ఏంటి? ఏం లేదు సార్, మేడం గారి శారీ చేంజ్ చేశాను అంతే సార్. సరే వెళ్ళు. ఈ అమ్మాయి నీకు నచ్చిందమ్మా? నా పెళ్లి విషయంలో నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావమ్మా? అమ్మాయి అందంగా ఉంది, అన్ని విధాలా సరైన సంబంధం, నచ్చే ఉంటుందిలే. కానీ నీ పరిస్థితి నా పరిస్థితి ఒక్కటేనమ్మా. నీ ఆవిడితనం కనిపిస్తుంది, నా ఆవిడితనం నా గుండెల్లో దాక్కుంది, అంతే తేడా. ఈ ప్రపంచంలో అన్నిటికీ మించిన గొప్ప వరం అదృష్టం ఏంటో తెలుసా అమ్మా? అమ్మా అమ్మా అని ఒక ప్రాణంతో పిలిపించుకోవడం. కానీ ఒక ఆడపిల్లకి ఆ పిలుపివ్వలేని దురదృష్టవంతున్నమ్మా నేను. అలాంటి నేను ఒకరి మెడలో 3 ముళ్ళు వేసి పెళ్లికి అర్హుణ్ణని అనిపించుకోగలనా? లేదమ్మా. మామయ్య, కాస్త గ్యాప్ ఇచ్చి నడువు. నువ్వు తిరిగే తిరుగుడు చూస్తుంటే మీకు బీపీ పెరిగిపోయేలా ఉంది. ఏమండి, బీపీ టాబ్లెట్ కరెక్ట్ టైం తెచ్చావే. అవునవును, లేకపోతే గుండెపోటు వచ్చి పోయేలా ఉన్నాడు. ఈ సెటైర్లు మాత్రం కరెక్ట్ గా వేస్తారు. ఈ చేదైన నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేనమ్మా. ఎందుకంటే కన్నబిడ్డ శరీరంలో జీవితంలో ఉన్న లోపాన్ని గుండెల్లో దాచుకుని ప్రేమించేది ఒక కన్న తల్లి మాత్రమే. అందుకే నేను కన్న తండ్రిని కాలేననే అవిడితనాన్ని, నా జీవితాంతం వెంటాడే శాపాన్ని నీకు మాత్రమే చెప్తున్నాను. ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తి, పేరు, అధికారం అన్నీ వస్తాయి. కానీ సమాజంలో నీ కొడుకు మాత్రం శూన్యంగానే మిగిలిపోతాడు. ఒక్కసారిగా అందరి దృష్టిలో డాక్టర్ దేవాంశ్ అనే శిఖరం విరిగి లోయలో పడిపోతుంది. ఇప్పుడు చెప్పమ్మా, నేను పెళ్లి చేసుకోవాలా
నా జీవితంతో పాటు ఈ అమ్మాయి జీవితం కూడా బలి చెయ్యాలా? మీకేం కాలేదు కదా? ఏమైంది? మా సిన్నాన్ని ఎవరో ముట్ట వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినారు సారు. దీని కళ్ళు కూడా పీకేస్తే మంచి గిరాకీ వస్తుందన్న. కళ్ళు తర్వాత పీకేద్దాం గాని లోపలికి తీసుకెళ్ళి ఒంటి మీద బట్టలు పీకేయండి.